గ్లోబల్ సమ్మిట్ ఫుట్బాల్ గేమ్తో సీఎం రేవంత్ గ్రాఫ్ పెరిగిందా లేదా తగ్గిందా అని అడిగితే పెరిగిందని 62% మంది అంటారు, తగ్గిందని 34%, తెలియదని 4%. సో మనం ముందే చెప్పుకున్నాం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్లోబల్ సమ్మిట్ పెట్టింది, ఈ ఫుట్బాల్ మ్యాచ్ ఆడుతున్నది ఏదో రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడం కోసమో కాదు, లేకపోతే రాష్ట్రాన్ని బాగుపరచడం కోసం కాదు. గ్లోబల్ సమ్మిట్ పెట్టింది తన పరువు ప్రతిష్టలు పెంచుకోవడం కోసము, తన రియల్ ఎస్టేట్ అక్కడ ఉన్న చుట్టుభూములు ఉన్న వాటి ధరలు పెంచుకోవడం కోసం. ఫుట్బాల్ మ్యాచ్ అనేది ఏంటంటే ఆయన యొక్క ఆసక్తి. సో ఎలాగో వరల్డ్ టూర్లో భాగంగా మెస్సీ వస్తున్నాడు కాబట్టి ఆ మెస్సీని ఇక్కడ కూడా తీసుకొచ్చి, సో జనం సొమ్మే కదా, 100 కోట్లు పోతే పోయినది, నా కోరిక నెరవేరుతుంది, నా మనవడి కోరిక నెరవేరుతుంది, మా మంత్రుల యొక్క పిల్లల కోరిక, కుటుంబాల యొక్క కోరికలు నెరవేరుతాయి, మేము బ్రహ్మాండంగా మెస్సీ తోటి ఎంజాయ్ చేసుకోవచ్చని 100 కోట్లు దలగేసిర్రు, పెంచుకున్నారు. మొత్తానికి రేవంత్ రెడ్డి ప్రతిష్ట అయితే పెరిగింది. ఎందుకంటే మెస్సీ అనేటువంటి ప్రపంచ స్థాయి ఆటగాడు. సో ఆయన ఏ రాష్ట్రాలు తిరిగాడు, ఆ రాష్ట్రాల్లో ఎవరెవరు ఆయనకి ఏమేమి చేశారో, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రులు ఎవరు, ఢిల్లీ, మహారాష్ట్ర, హైదరాబాద్, ఇట్లా ఆయన మొత్తం టూర్ పెట్టుకున్నాడు. ఎక్కడా లేకుండా ఇక్కడ మాత్రమే ఇంత హైప్ వచ్చింది. నిజంగా ఎక్కడ రాలేదు. ఆ హైప్ మెస్సీకే కాదు, ఈయనకు కూడా వచ్చింది. సో మొత్తానికి రేవంత్ రెడ్డి తన ప్రతిభతోటి పరువును పెంచుకునే కార్యక్రమాన్ని రెగ్యులర్గా కొనసాగిస్తున్నాడు.